శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ శివ భుజంగస్తవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో 18 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకో 2 చెప్పుకుందాం. 19వ శ్లోకం. భవద్గౌరం మల్లఘుత్వం విధిత్వా ప్రభోరక్ష కారుణ్య దృష్ట్యానుగం మాం శివాత్మానుభావా తుతావక్షమోహం స్వశక్త్యాకృతం మే అపరాధం క్షమస్వ. భవద్గౌరం మల్లఘుత్వం విధిత్వా ప్రభోరక్ష కారుణ్యదృష్ట్యానుగం మాం శివాత్మానుభావస్తుతావక్షమోహం స్వశక్త్యాకృతం మే అపరాధం క్షమస్వ. ఇదే శ్లోకం. భవద్గౌరవం, ప్రభో నువ్వు శివ, నీ గొప్పతనం, నువ్వు చాలా గౌరవనీయుడివి, పూజనీయుడివి. అలాంటి నీ యొక్క గొప్పతనం నేనేమనుకున్నాను, లఘుత్వం, నేనేమో ఎదుగు పనికిరాని వాడిని, ఏమీ తెలియని వాడిని. నేను లఘుత్వం అంటే అందులో బాగా అల్పం, గడ్డిపరుతో సమానం అనమాట. నేనేమో లఘుత్వం, నువ్వేమో గొప్ప గౌరవనీయుడివి. భవద్గౌరం లఘుత్వం, మత్ లఘుత్వం, లఘుత్వం, నా తక్కువతనం, నా తెలివి తక్కువతనం. విదిత్వా ప్రభో రక్ష కారుణ్య దృష్ట్యా, నువ్వు కరుణ కలిగిన వాడివి కనుక నేను అలాగ నిన్ను తక్కువగా చులకనగా నేను విమర్శించాను. అయినా నేను నీ బిడ్డనయ్యా, నన్ను రక్షించు. ప్రభో రక్ష కారుణ్య దృష్ట్యా, నువ్వు కరుణ చూపించి నా మీద రక్షించు. నేను తక్కువగా నిన్ను భావించాను. నువ్వు పూజనీయుడివి, అగ్రస్థానంలో ఉన్నవాడివి. అలాంటి వాడిని నా తెలివి తక్కువతనం చేత నిన్ను తక్కువగా నేను అంచనా వేసుకున్నాను. కాబట్టి భవద్గౌరం లఘుత్వం విధిత్వ ప్రభో రక్ష కారుణ్య దృశ్య, కారుణ్యం అంటే దయ, ఆ దృష్టితోటి ప్రభో శివ రక్ష, నన్ను రక్షించు. మాం అంటే నన్ను అనమాట. దృష్ట్యానుగం మాం రక్ష, కారుణ్య దృష్ట్యానుగం, ఆ కారుణ్యం అనే ఆ దయా దృష్టితోటి నన్ను రక్షించవయ్యా, నన్ను జాగ్రత్తగా చూసుకోవయ్యా. నేను తప్పుగానే చులకనతనంతో, నా లఘుత్వంతో నిన్ను గొప్పవాడివైన నిన్ను భావించాను అని చెప్తున్నారంట. భవద్గౌరం మల్లఘుత్వం విదిత్వా ప్రభో రక్ష కారుణ్య దృష్ట్యానుగం మాం, అక్కడికైంది. శివాత్మానుభావస్తుత వక్షమోహం, ఇక్కడ శివ ఆత్మానుభావం అంటే అంత గొప్ప మహిమ కలిగేవాడు. అలాంటి నిన్ను నేను స్తుతించలేను, నాకు చేత కాదు. ఏ రకంగా స్తుతించాలో, పూజించాలో, ధ్యానించాలో ఏమీ రాని వాళ్ళం కదా. అందుకని శివాత్మానుభావస్తుతావక్షమో, అలాగైనా సరే నన్ను క్షమించు. నిన్ను పొగడలేను, నిన్ను స్తుతించలేను. నువ్వు చూస్తే గొప్ప మహిమ కలిగిన వాడివి, ఆత్మస్వరూపుడు ఆయన ఏం చెప్పడమే ఇక్కడ అలా చెప్తున్నారు. అది ఎలాగా శుభమైన, అది నీ యొక్క శక్తి. అదేమిటి? ఆత్మానుభావ, ఆత్మ అనే ఆ భావంతో నువ్వు నన్ను నేను భావిస్తున్నాను, అలాగని తెలుసుకున్నాను కనుక నేను ఏ రకంగానూ నేను స్తుతించలేను. కానీ క్షమో అహం, నన్ను క్షమించు. నేను స్తుతించలేకపోయినప్పటికీ కూడా నువ్వు క్షమించు. నేను నిన్ను పొగడలేను, నీకు ఏ రకమైన స్థుతులు నాకు రావు. నువ్వు చూస్తే గొప్ప మహిమ కలిగిన వాడివి, నీ స్వతసిద్ధం, నీ గుణం దయ, గొప్ప మహిమ కలిగిన వాడివి, గొప్ప దయ కలిగిన వాడివి. ఆ దయచేత నన్ను రక్షించమని ముందే చెప్పాడు కదా, అందే ఇక్కడ కూడా చెప్తున్నాడు. శివాత్మానుభావ స్తుతావ క్షమోహం, నన్ను క్షమించు. సశక్త్యాకృతం మే అపరాధం క్షమస్వ, నేను స్వయంకృతాపరాధం నాకు నేను చేసుకుంటున్నాను. తెలుసో తెలియకో నాకు శక్తి చాలక నేను నిన్ను తక్కువగా ఏ రకమైన స్థుతులు చేయలేకుండా, నేను గొప్పతనాన్ని నేను గౌరవించలేకుండా, లఘుత్వం, నా చులకనతనం, అలాగే నా స్వయం కృతాపరాధం అంటారు, అలాగే స్వశక్త్యాకృతం, నాకు శక్తి లేని వాడిని అవ్వడం చేత అలా చేసుకుంటున్నాను. కాబట్టి మే అపరాధం, నా తప్పుని క్షమస్వ, క్షమించు నాయన అని చెప్పేసి అడుగుతున్నారనమాట. భవద్గౌరం మల్లఘుత్వం విధిత్వా ప్రభో రక్ష కారుణ్య దృష్ట్యానుగం మాం శివాత్మానుభావస్తుతావ క్షమోహం ససత్యాకృతం మే అపరాధం క్షమస్వ. ఇదే శ్లోకం. భవద్గౌరం మల్లఘుత్వం విధిత్వా ప్రభో రక్ష కారుణ్య దృష్ట్యానుగం మాం
శివాత్మానుభావస్తు తావక్షమోహం సశక్యాకృతం మే అపరాధం క్షమస్వ. నా యొక్క తప్పుని క్షమించు, నన్ను రక్షించు. నువ్వు చాలా గొప్పవాడి, నేను అతి చాలా తక్కువ వాడిని, నేను గ్రహించలేకపోతున్నాను, నేను నా తక్కువతనం వల్ల నేను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నానని చెప్పారనమాట. తర్వాత శ్లోకం. యదా కర్ణరంధ్రం వ్రజేత్ కాలవాహ ద్విషత్కంఠ ఘంటా ఘనత్కారనాద వృషాదీ సమారుహ్య దేవోపవాక్యం తదా వత్సమాభీరితి ప్రీణయత్వం. ఈ శ్లోకం ఇంకా మాధుర్యంగా ఉంది. ఇందులో ఏం చెప్తున్నారు చూడండి. యదా కర్ణరంధ్రం వజేత్ కాలవాహ ద్విషత్కంఠ ఘంట గణత్కారనాదం వృషాదీస ఆరుహ్య దేవోపవాక్యం తదా వత్స మాభీరితి ప్రీణయత్వం. యదా కర్ణరంధ్రం, ఎలాగా, ఏ రకంగా, ఆ కర్ణ అంటే చెవులు యొక్క చిల్లుల్లో వ్రజేత్ కాలవాహ ద్విషత్ గంట, ఆ కాలవాహుడు అంటే ఈ కాలకంఠుడు యముడు, ఆ యముడు యొక్క ఆయన ఎక్కిన దున్నపోతు మెళ్ళలో కట్టబడిన గంట గణత్కారనాదం, ఆ యముడు ఎక్కిన దున్నపోతు మెళ్ళలో కట్టబడిన గంట యొక్క నాదం అనమాట. ఆ ధ్వని గణత్కారనాద అంటే ఆ మోగుతున్న ఆ గంట ఘనత్కార నాద అంటే ఆ మోగుతున్న గంట ధ్వని ఎక్కడ పడుతుంది? యముడు ఎక్కిన దున్నపోతు మెడలో ఉన్న గంట ధ్వని యదా కర్ణరంధ్రం వ్రజేత్, ఎలా అయితే నా చెవి రంధ్రాల్లో దూరుతుందో అప్పుడు భయపడతాను కదా నేను అని చెప్పడం అనమాట. యథా కర్ణరంధ్రం వ్రజేత్ కాలవాహ ద్విషత్కంఠ ఘంటాగణత్కార నాద. యథా కర్ణరంధ్రం వ్రజేత్ కాలవాహ ద్విషత్కంఠ గంట అంటే ఆ దున్నపోతు మెళ్ళలో కట్టబడిన కంఠంలో ఉన్న గంట, అది ఘనత్కారం చేస్తుంది, మోగుతోంది. నాద, ఆ శబ్దాలు నా చెవిలో పడినప్పుడు భయం కదా అదనమాట. అప్పుడు వృషాదీ సమారుహ్య దేవోపవాక్యం అంటే నువ్వు ఎద్దు వాహనంగా ఉంది కదా, గబగబా ఎద్దును ఎక్కేసి దాని మీద వచ్చేసిన ఆయన తదా వత్సమాభీరితి ప్రీణయ త్వం. నువ్వు అప్పుడు ఏం చెప్పాలి? ఎద్దును ఎక్కేసి వచ్చి గబగబా ఆ చెవులు గంట నాతో పడి ఆ నాదం నా చెవుల్లో పడి నేను భయపడుతున్నప్పుడు నువ్వు చక్కగా వృషాధీశ ఆరుహ్య అంటే ఎద్దునెక్కి దేవోపవాక్యం చక్కగా వచ్చి తదా వత్స అప్పుడు బిడ్డ మా భీతి, నువ్వు భయపడద్దు, ఇతి అని ప్రీణయత్వం ప్రీతితో పలుకుతున్నప్పుడు అప్పుడుగా నేను ఆనందాన్ని పొందుతాను కదయ్యా, నన్ను అలా రక్షించవయ్యా, అప్పుడు కూడా నువ్వు రావాలి, నువ్వు తప్ప నాకు వేరెవరు దిక్కు లేరయ్యా అని చెప్పడం. ఇందులో ఎప్పుడు యముడెక్కిన దున్నపోతు కంఠంలో ఉన్న గంట ఘనత్ అని మోగుతుందో అది నా చెవురంధ్రంలో చొరబడుతూ ఉంటే నేను భయపడుతుంటానో, ఓ దేవదేవ అప్పుడు నీ వాహనమైన చక్కగా ఆ వృషభాన్ని ఎక్కి నా బిడ్డ నన్ను భయం వద్దు నీకు అని నువ్వు నన్ను చెప్పుతున్నప్పుడు నేను ఆనందం పొందుతాను కదా, అలాంటి ఆనందాన్ని నాకు కలగజేయాలయ్యా అంటే ఆ సమయంలోనైనా నువ్వు నాకు ఖచ్చితంగా దర్శనాన్ని ఇమ్మని కోరుకోవడం అనమాట. యదా కర్ణరంధ్రం వ్రజేత్ కాలవాహ ద్విషత్కంఠ ఘంటా ఘనత్కారనాద వృషాదీశమారుహ్య దేవోపవాక్యం తదా వత్సమాభీరితి ప్రీణయత్వం. అలాగ ప్రేమతోట అయినా బిడ్డ నీకు నేనున్నాను, నువ్వు భయపడకు అని చెప్పాలట. అలాగ మనం ఆ పరమశివుణ్ణి వేడుకుంటే పలకగానే మన కనీసం ఆ సమయంలో మనకు గుర్తుండాలి చక్కగాను. ఎప్పుడు ఆ దున్నపోతు గంట మోగుతుంటే చెవుల్లో పడుతుంది, ఆ సమయంలో నా పరమశివుడు గుర్తొస్తే ఆయన చక్కగా ఎద్దునెక్కి వస్తాడు, దర్శనమిస్తాడు. నీకు నేనున్నాయని మార్కండేయుణ్ణి రక్షించినట్టు మన కూడా రక్షిస్తాడనే భావనతోటి ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని మనకు చక్కగా అందించారు. చాలా బాగుంటుంది ఈ శ్లోకాలు కూడాను. యదా కర్ణరంధ్రం వ్రజేత్ కాలవాహ ద్విషత్కంఠ ఘంటా ఘనత్కారనాద వృషాదీశమారుహ్య దేవౌపవాహ్యం తదా వత్స మా భీరితి. అక్కడ మా భీరితి భయము వద్దు, మా భీ అంటే భయం, మా అంటే వద్దు,
భి అంటే భయం, ఇతి ఇలాగని ప్రియనయ్యత్వం నువ్వు ప్రీతితో పలకాలయ్యా, అప్పుడు నేను ఆనందించాలని ఆ పరమశివుడిని ఇప్పుడే ఇలా కోరుకుంటూ ఉండాలి అందరూనని ఆ ఆది శంకరాచార్యుల వారు మన కోసం ఇంత చక్కటి శ్లోకాలు అందించారు. సర్వం శివార్పణం.